ప్రార్థించండి, పాలు పొందండి. ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవాలని ప్రతి మనిషినికి బోధించుచు ఆయన్ను ప్రకటించుచున్నాము. కొలసి 1:28. బ్యూరో ఆఫ్ ఫెయిత్ ప్రేయర్ ఫెలోషిప్ వారు నిర్వహించు మనోహరమైన పండుగలు. తేదీలు 2025 ఏప్రిల్ 10, 11, 12 అనగా గురు, శుక్ర, శనివారాలలో. ప్రతిరోజు ఉదయం 9 గంటలకు ద్వారపూడి మందిరమునందు, ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు రైస్ మిల్ పక్కన లేఅవుట్ లో తుంగపాడు రోడ్, వేములపల్లి, ద్వారపూడి నందు జరుగును. ప్రత్యేక వర్తమానికులు పాస్టర్ పిటి వర్గీస్ గారు, అగాపే మినిస్ట్రీస్, విజయవాడ. మరలా తిరిగి నువ్వు పని చెయ్యాలి, మరలా తిరిగి నిలబడాలి. ఒకవేళ ఎక్కడైనా ఏదైనా విషయంలో బలహీనమైపోయి ఉంటే, ఏదైనా ఆగిపోయి ఉంటే, నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మమ్మను మరలా బ్రతికింపవా. పాస్టర్ వినయ్ మాథ్యూస్ గారు, గ్లోరియస్ మినిస్ట్రీస్, హైదరాబాద్. ఈ రోజు నీ రోగమును బట్టి నువ్వు అధైర్యపడుతున్నావేమో, నీ బాధలు బట్టి భయపడుతున్నావేమో, నీ కష్టాలు బట్టి కృంగిపోతున్నావేమో, ధైర్యము కోల్పోయి ఉన్నావేమో, బ్రతుకుతానో చచ్చిపోతానో, ఏం జరుగుతుందో, ఎలాగవుతాదో ప్రభా అని ఏడుస్తున్న పరిస్థితులుగా ఉంటే, గాయపడిన చేతులు నిన్ను ధైర్యపరచునుగాక, నిన్ను బలపరచునుగాక. పాస్టర్ దేవరాజ్ గారు, దైవశక్తి మినిస్ట్రీస్, అత్తిలి. దేనికి మనము శబ్దం చేయాలి, దేనికి సౌండ్ చేయాలి, దేనికి మనము గలమెత్తాలి, దేనికి ఖర్చు పెట్టాలి, దేనికోసం మనం సమయాన్ని హెచ్చించాలి, దేవునిని మహిమపరచడానికి. సత్యమర్థం కావాలందరికీ. దేవుడు ఏం చేశాడనండి, ఏం చెయ్యాలండి? మహాకాశములు పట్టజాలని మహా గొప్ప దేవుడు అక్కడి నుండి నీ కొరకు దిగి వచ్చాడు. ఇంకంతకన్నా ఏం చేయాలి చెప్పండి? పాస్టర్ టి వెంకటరెడ్డి గారు, స్థానిక దైవజనులు. ఈ రోజున కొంతమంది ఒక గురితో ప్రారంభించారు, ఆ గురిని పక్కన పెట్టేసి ఈ రోజున లోక సంబంధమైన విషయాల్లో మునిగిపోయారు. ప్రియులారా, ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఏ గురితో నువ్వు దేవుని మందిరంలో నీవు సాక్ష్యం చెప్పావో ఆ గురిని నువ్వు విడిచిపెట్టలేదా అనేది ఒకసారి నువ్వు ఆలోచించుకో. ఆ ప్రార్థన జీవితం ఏమైపోయింది, ఆ కన్నీరు ఏమైపోయింది, ఆ యొక్క సాక్ష్యం ఏమైపోయింది? ఈ రోజు అది మంచిది కాదు. ఒకసారి మళ్ళీ పడిన నీవు లేవాలి. నేను మందిరానికి వస్తున్నాను కదా, నేను ప్రార్థన చేస్తున్నాను కదా, ఓ ప్రార్థనకి వెళ్ళకపోయినందులో నేను ఏమన్నా చెడిపోయినా అని అనుకుంటున్నాను. నేను చెప్తున్నాను, మీ గురి తప్పిపోయిన గురిగా ఉంది, గురి తప్పిపోయినటువంటి వాళ్ళగా ఉన్నారు. ఇది మంచిది కాదు. కన్నీళ్లు కార్చి ఏ స్థితిలో నుండి పడ్డావో మరలా లేచి ప్రభు పాదాలు పట్టుకో. అద్భుత సాక్ష్యం పాస్టర్ షేక్ జిన్నా గారు, హిస్ హోలీ వర్క్స్ టెంపుల్, కోవూరు. నేను ఒక మహమ్మదీయ కుటుంబంలో వచ్చిన నేను అనేక నమాజులు చేశాను. ఫజర్, జోహర్, అస్సర్, మగ్రిబ్, ఇషా, ఈ 5 పూటల నమాజులు చేసేవాడిని. వాళ్ళను అల్లాహ్ కొత్త కూడా నేను బాగు చేయలేదు. ఈ వాళ్ళను ఎటువంటి నమాజులు కూడా బాగు చేయలేదు. ఈ వాళ్ళను ఎటువంటి రంజాన్లో ఉన్న ఉపవాసాలు ఏవి కూడా నేను బాగు చేయలేదు. కేవలం ఈ వాళ్ళను బాగు చేసిన ఏకైక శబ్దం నేను ఏదైనా విన్నాను అని అంటే అది దేవుని వాక్యము, యేసు క్రీస్తు యొక్క వాక్యాన్ని విన్నప్పుడు ఈ వాళ్ళ బాగుపడింది. ప్రేమతో ఆహ్వానించేవారు బ్రదర్ సిఆర్ రెడ్డి, సువర్ణరెడ్డి గారు, బ్యూరో ఆఫ్ ఫెయిత్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్ యూత్ మరియు సంఘ సభ్యులు. అందరికీ ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానం.